దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్కి కోల్కతా కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో నిందితుడు సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్ను భారతీయ న్యాయ సంహితలోని 64, 66, 103/1 సెక్షన్ల కింద శనివారం దోషిగా తేల్చిన న్యాయస్థానం ఇవాళ శిక్ష ఖరారు చేసింది. జీవిత ఖైదుతో పాటు 50,000 రూపాయల జరిమానా విధిస్తూ సియాల్దా కోర్టు అదనపు జిల్లా సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ తీర్పునిచ్చారు. మరణించే వరకు సంజయ్ రాయ్ జైలులోనే ఉండాలని స్పష్టం చేశారు. బాధితురాలి కుటుంబానికి బంగాల్ ప్రభుత్వం 17 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని సియాల్దా కోర్టు ఆదేశించింది. శిక్ష ఖరారు చేయడానికి ముందు దోషి సంజయ్ రాయ్, సిబిఐ సహా బాధితురాలి తల్లిదండ్రుల వాదనలను జడ్జి విన్నారు. తాను ఏ నేరమూ చేయలేదని ఈ సందర్భంగా కోర్టుకు సంజయ్ వెల్లడించాడు. ఏ కారణం లేకుండానే తనను ఇందులో ఇరికించినట్లు తెలిపాడు. తనతో బలవంతంగా కాగితాలపై సంతకాలు చేయించారని, తాను అమాయకుడినని వాదించాడు. మరోవైపు సిబిఐ తరపు న్యాయవాది మాట్లాడుతూ ఇది చాలా అరుదైన కేసని, ఈ ఘటన పౌర సమాజాన్ని ఎంతగానో కలచివేసిందని తెలిపారు. దోషి సంజయ్ రాయ్కు ఉరిశిక్ష విధించాలని కోరారు. వైద్యులకే రక్షణ లేకపోతే ఇంకేం చేయాలని, మరణశిక్ష మాత్రమే సమాజంలో విశ్వాసాన్ని పునరుద్ధరించగలదని వాదించారు. అయితే ఇది అరుదైన కేసు కాదని కోర్టు పేర్కొనడం గమనార్హం. बोल रहा है जो आपका एडिशनल डिस्ट्रिक्ट और सेशन जज सियालदा 1 नंबर कोर्ट आज आर्थिकर कांडों का जो अभियुक्त संजय राय उनको जो सजा का म्याद सुनाया, वो सजा का म्याद दिया. बीएनएस का जो 64 है, 64 में जो रेप के बारे में उनका जो जाबोजीवन अर्थात जाबोजीवन उनका सजा दिया, उसके साथ फाइन किया. 66 जो है रेप एवं उसी टाइम में जो टॉर्चर के बारे में उनका डेथ हुआ, इसलिए उनका अमृत्यु जब तक जिंदा रहेगा तब तक उनको जेल रहने होगा. एक ही साथ उनको फाइन भी किया. और 103 का एक जो बीएनएस एक्ट है, वो उसके बारे में जो मर्डर है उसके बारे में उसके लिए उनका जाबोजीवन कारावास का सजा सुनाया. एक ही साथ में फाइन भी किया. एक ही साथ में स्टेट को, गवर्नमेंट को डायरेक्शन दिया. लॉर्डेड एडिशनल डिस्ट्रिक्ट सेशन जज 1 नंबर सियालदा कोर्ट जो 10 लाख को 10 लाख एंड 7 लाख टोटल 17 लाख उनका फैमिली को देने होगा एज पर क्षतिपूरण को लिए. कैपिटल पनिशमेंट हम लोग मांगा था सीबीआई का तरफ से और फैमिली का तरफ से, फिर भी कोर्ट जो बोला ये रियरेस्ट मैटर नहीं है, इसलिए हम फांसी का सजा नहीं सुना रहे. हम उनके अमृत्यु कारावास 66 के बारे में और 64 एंड 103(1) के बीएनएस एक्ट के बारे में उनका जाबोजीवन कारावास का उनका घोषणा दिया कोर्ट. एडवोकेट अनीशुर रहमान, हम एडवोकेट है इधर का, हम एडवोकेट अनीशुर रहमान है. 31 ఏళ్ల వైద్యురాలిపై కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో గత ఏడాది ఆగస్టు 9వ తేదీ రాత్రి అత్యాచార ఘటన చోటు చేసుకుంది. వైద్యురాలి మృతదేహాన్ని ఆగస్టు 10న ఆసుపత్రి సెమినార్ హాల్లో గుర్తించారు. అదే రోజు నిందితుడు సంజయ్ రాయ్ను సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు అరెస్టు చేశారు. ఘటన జరిగిన 162 రోజుల తర్వాత ఈ కేసులో తీర్పు వచ్చింది. సియాల్దా కోర్టులో రహస్యంగా సాగిన విచారణలో ఇరుపక్షాల వాదనలు ఈ నెల 9న పూర్తయ్యాయి. వైద్యురాలిపై సంజయ్ రాయ్ అత్యాచారానికి పాల్పడి ఆ తర్వాత గొంతునులిమి హతమార్చినట్లు సిబిఐ రుజువు చేయగలిగిందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆసుపత్రి సెమినార్ రూంలో ఒంటరిగా నిద్రిస్తున్న వైద్యురాలిపై జరిగిన అత్యాచారంపై విచారణ తొలుత కోల్కతా పోలీసులు నిర్వహించగా ఆ తర్వాత హైకోర్టు ఈ కేసును సిబిఐకి అప్పగించింది. కోర్టులో దాఖలు చేసిన అభియోగ పత్రంలో సామూహిక అత్యాచారం జరిగిందా అనే విషయాన్ని ప్రస్తావించకుండా ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పేరును మాత్రమే సిబిఐ చేర్చింది. అయితే ఈ కేసులో సంజయ్ రాయ్ ఒక్కడి పాత్ర మాత్రమే లేదని, ఇతర నిందితులను పట్టుకోవడంలో సిబిఐ విఫలమైందని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరోవైపు సియాల్దా కోర్టు ప్రాంగణంలో ఆందోళనను నిర్వహించడానికి జూనియర్ డాక్టర్లకు అనుమతిని పోలీసులు నిరాకరించారు.